ఓకే. హాయ్ టు ఆల్. ఈరోజు మనం హ్యాకర్ ర్యాంక్లో ఉన్న ప్రిపరేషన్ కిట్లో ఉన్న ఫస్ట్ 1 వీక్ ప్రిపరేషన్ కిట్ అని ఉంది కదా, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టార్టింగ్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ప్లస్ మైనస్ సాల్వ్ ఛాలెంజ్. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు? గివెన్ an array of integers, calculate the ratio of its elements that are positive, negative and 0. Okay, print the decimal value of each fraction on a new line with 6 places after the decimal. Okay, note this challenge introduces precision problems. The test cases are scaled to 6 decimal places through answers with absolute error of up to 10 power minus 4 are acceptable. Okay, అండ్ ఎగ్జాంపుల్కి మనం ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ నోట్లో ఏం చెప్తున్నాడంటే, మనం తీసుకున్న వాల్యూ జస్ట్ మనకు వచ్చిన వాల్యూ ఏదో 0.4 అనుకుందాం. సో అక్కడ నుంచి 6 డెసిమల్ ప్లేసెస్ వరకు ఉండాలంటున్నారు. 3 4 5 6 1 2 3 4 5 6 6 డెసిమల్ ప్లేసెస్ వరకు ఉండాలి. సో 10 పవర్ మైనస్ 4 అది యాక్సెప్టబుల్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే అరే. ఓకే, ఎర్రర్ ఏమి ఇచ్చా, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు? 5 ఎలిమెంట్స్ ఇచ్చాడు. 1, 1, 0, -1, -1. ఓకే, సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే మనం డివైడ్ చేయమంటున్నాడు. ఎలా డివైడ్ చేయమంటున్నాడు? ప్లసెస్ అన్ని కలిపి ఒక కౌంట్ వేయండి, ఎడిషన్స్ అంటే సబ్ట్రాక్షన్స్ అన్ని అంటే నెగిటివ్ వాల్యూస్ అన్ని కలిపి ఒక కౌంట్ వేయండి, పాజిటివ్ వాల్యూస్ అన్ని కలిపి ఒక కౌంట్ వేయండి, ఎంటీ జీరో వాల్యూ కలిపి ఒక జీరో వాల్యూస్ అన్ని ఉంటే అన్ని కౌంట్ వేయండి అని చెప్పి అంటున్నాడు. సో మనం ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2. ఓకే, అసలు మొత్తం అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. పాజిటివ్ వాల్యూస్ ఏంటి మనకి ఇక్కడ? 1, 1. సో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ నెగిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? -1, -1 కాబట్టి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో 1. వీటి యొక్క అంటే వచ్చిన పాజిటివ్, నెగిటివ్ అండ్ 0 వాల్యూస్ ఒక రేషియోని మనం ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే, సో మనకి ఆ రేషియో అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్ బై ఆల్ నెంబర్స్, ఆల్ వాల్యూస్. ఓకే, సో పాజిటివ్ బై ఆల్ నెంబర్స్. సో నేను దీన్ని ఎగ్జాంపుల్కి n అనుకుంటే పాజిటివ్ బై n. ఓకే, అండ్ నెగిటివ్ బై n. నెక్స్ట్ నెగిటివ్ బై n, అలాగే 0 బై n, 0 వాల్యూస్ కాబట్టి 0 వాల్యూస్ బై n. వీడి యొక్క రేషియోని ప్రింట్ చేయమంటున్నాడు. ఆ ప్రింటింగ్ కూడా ఎలా ఉండాలంటున్నాడు? ఒకవేళ 2 ఇక్కడ తీసుకుంటే మన పాజిటివ్ వాల్యూస్ 2/5 వస్తుంది. సో దీని ఒక వాల్యూ 0.4. ఓకే, దీని తర్వాత 5 డెసిమల్ అంటే పాయింట్ వాల్యూ తర్వాత 6 డెసిమల్స్ వాళ్ళు కావాలంటున్నాడు. సో ఆల్రెడీ ఒక డెసిమల్ వచ్చేసింది. సో మిగతా డెసిమల్స్ని ఎలా కవర్ చేస్తావు? జీరోస్తో కవర్ చేస్తావు, మిగతా అన్ని 5. ఓకే, ఇది ప్రాబ్లం స్టేట్మెంట్. సో దీన్ని మనం కోడ్ రాయాలి. ఓకే, రైట్ ది కోడ్ హియర్. నేను ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఓకే, ఎన్ వాల్యూ ఒకటి తీసుకుంటున్నాను. సో ఎన్ వాల్యూ దేనికి? టోటల్ లెంత్ ఎంతో మనకి తెలియాలి. టోటల్ అరే ఒక లెంత్ ఎంతో మనకి తెలియాలి కాబట్టి ఎన్ వాల్యూ లెంత్ ఆఫ్ అరే. ఓకే, సో నేను ఒక పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నా, పాజిటివ్ కౌంట్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నాను. స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటుంది? పాజిటివ్ కౌంట్ 0 ఉంటుంది. అండ్ నెగిటివ్ కౌంట్ కూడా ఎన్ని నెగిటివ్ కౌంట్ is equals to 0. అండ్ జీరోస్ 0 కౌంట్ ZERO 0 COUNT కౌంట్ is equals to 0. ఓకే, దీని తర్వాత నేను ఒక లూప్ చేస్తున్నా ఫర్ నెంబర్ ఇన్ అరే. ఓకే, దీని లోపల ఏం చేస్తున్నాను? ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్రింట్ చేయాలి పాజిటివ్ వాల్యూని కౌంట్ పెంచాలి, పాజిటివ్ కౌంట్ యొక్క వాల్యూ పెంచాలి. పాజిటివ్ కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. పాజిటివ్ కౌంట్ ఒక వాల్యూని పెంచాలి. ఓకే, అండ్ అలా కాకపోతే ఎల్స్ ఇఫ్ నెంబర్ లెస్ దాన్ 0 అయితే
దేని కౌంట్ పెంచాలి? నెగిటివ్ నెంబర్ కౌంట్ పెంచాలి. నెగిటివ్ కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ రెండు కాకపోతే జీరో కౌంట్. ఓకే, సో మెయిన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలి? మనం వచ్చిన కౌంట్ వాల్యూస్ అన్ని రేషియోస్ కనుక్కోవాలి. ఆ కౌంట్ వాల్యూ యొక్క రేషియోస్ కనుక్కోవాలి. ఓకే, సారీ, ZDRO కదా, 0 0 అది యొక్క రేషియో కనుక్కోవాలి కాబట్టి ఫర్ రూపీకి బయటకు వచ్చేస్తున్నాను. అంటే ఇక్కడ వాల్యూస్ కౌంటింగ్ అనేది అయిపోద్ది. ఓకేనా, అర్థమైందా? సో నేను ఫర్ రూప్ నుంచి బయటకు వచ్చేసి ఏం చేస్తున్నాను? పాజిటివ్ రేషియో అని చెప్పి, మనకు రేషియో కావాలి కాబట్టి మెయిన్గా పాజిటివ్ రేషియో అని చెప్పి ఏం చేయాలి? పాజిటివ్ కౌంట్ బై టోటల్ వాల్యూ, టోటల్ లెంత్ ఇక్కడ తీసుకున్నాం కదా, అది నెగిటివ్ రేషియో is equals to నెగిటివ్ కౌంట్ బై n. ఓకే, దాని తర్వాత 0. అలాగే 0 రేషియో is equals to 0 కౌంట్ బై n. ఓకే, ఈ మూడు అయిపోయిన తర్వాత ప్రింట్ చేయాలి కదా ఈ వాల్యూస్ అన్నిటిని. అలా ప్రింట్ చేస్తాం. వాడు మనకు ఒకటి ఇచ్చాడు, ఏంటి? పాయింట్ వాల్యూ తర్వాత 6 డెసిమల్స్ ఉండాలని చెప్పి నేను ఇచ్చాడు. ప్రింట్ ది డెసిమల్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఫ్రాక్షన్ ఆన్ ఎ న్యూ లైన్ 6 places ఆఫ్టర్ ది డెసిమల్. ఓకే, సో దాన్ని ఎలా ప్రింట్ చేస్తాను? ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుందాం. డైరెక్ట్ ఎఫ్ అని ఇచ్చి లోపల కాలన్. ఓకే, 2 columns లోపల ఫ్లవర్ బ్రాకెట్స్. ఫస్ట్ మనం ఇవ్వాలి పాజిటివ్ కదా, పాజిటివ్ రేషియో కాలన్ డాట్ 6 డెసిమల్ వాల్యూస్ కాబట్టి 6 డెసిమల్ వాల్యూస్ ఇచ్చాం. ఓకే, ఎఫ్. ఓకే, ఈచ్ ఫ్రాక్షన్ అన్నాడు కాబట్టి ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఇలాగే మిగతా రెండింటికి కూడా ఎఫ్ కర్లీ బ్రేసెస్, దీని లోపల నెగిటివ్ రేషియో కాలన్ డాట్ 6f. ఓకే, ఇంకోటి ఏముంది? 0 ఉంది, సేమ్ 0 కూడా ఎఫ్ కాలన్ దీని లోపల 0 రేషియో కాలన్ 6f. ఓకే, దట్స్ ఇట్. దీనికి కింద స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళే ఇచ్చేసారు. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ ఒకటి తీసుకుంటున్నాం. ఓకే, అండ్ ఒక ఎర్రర్ తీసుకుంటున్నాం. మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఏ మెథడ్ని కాల్ చేస్తున్నాం? పైన ప్లస్ మైనస్ అరేని కాల్ చేస్తున్నాం, అంతే. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది. ఇక్కడ line 33 positive ratio is not defined. Okay, print mistake. Run చేస్తుందాం. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయింది అండ్ మీరు సబ్మిట్ కోడ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.